నిర్వీర్యం చేసి పోలీసుల్ని డమ్మీ చేసి, పోలీసు వ్యవస్థ అనేది ఎంత పవర్ఫుల్, దాన్ని డమ్మీలుగా చేసి మీరు ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ల మీద కూడా దాడి చేస్తారా? మీరు గమనించుకోవాలి. అలాగే నేను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని నేను లా అండ్ ఆర్డర్ ని కాపాడమని నేను అడగడం జరిగింది. నేను అడిగితే మమ్మల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు గుర్తొచ్చారా, మీకు ఇప్పుడు గుర్తొచ్చారా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. నేను వాళ్ళని సూటిగా అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారిని తల్లిని తిట్టి మీరు ఓట్ల కోసం వచ్చేసరికి మీకు పవన్ కళ్యాణ్ గుర్తు రావచ్చునా? మాకు మటుకు లా అండ్ ఆర్డర్ ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు మేము అడగకూడదు ఆయన్ని? ఇదేం న్యాయం అని నేను అడుగుతున్నా. నన్ను ప్రశ్నించే వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను. మీరు పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి వ్యక్తులను వాటేసుకుని మీరు నన్ను ఈ ప్రశ్న అందిస్తున్నారని సంధిస్తున్నారు ఈ ప్రశ్న నాకు. నేను నా పర్సనల్ రికమెండేషన్ కోసమో ఏదో ఫ్యామిలీ రికమెండేషన్ కోసమో నేను ఆయన అడగలేదండి. నేను అడిగింది లా అండ్ ఆర్డర్ ని కాపాడమని ఒక డిప్యూటీ సీఎం గా ఆయన నేను అడిగాను. తద్వారా అంబటి రాంబాబు గారు ఇతరులు కాపాడబడతారు లా అండ్ ఆర్డర్ ని కాపాడినప్పుడు. దీన్ని మీరు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మీ మనస్సాక్షికి దీన్ని వదిలేస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా మా కోసం ఈ కష్టకాలంలో మాకు సపోర్ట్ గా ఉండడం కోసం, మాకు ధైర్యాన్ని ఇవ్వడం కోసం తరలి వచ్చిన మా అన్నలకి, తమ్ముళ్ళకి, అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని, మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. కృతజ్ఞతలు. ఏమండి ఇది? ఏమి చేతకానప్పుడు ఏదో ఒకటి చేయాలి. వస్తువులు పోయినాయా? వాళ్ళు చూసారు, వాళ్లే తీసుకెళ్లారా ఇంటి చెప్పిన వాళ్ళు? అదంతా ఫేక్ న్యూస్ అండి. అది కేవలం ఏంటంటే దీన్ని ఏదో సైడ్ ట్రాక్ చేయాలి, ఇంకేదో రకంగా బురద జల్లాలి అని చెప్పి అలాంటివి చెప్తున్నారు. ఓకే, మీరు క్లియర్ చేస్తే తీసేయండి.